ఉంటుంది. యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. అన్నమయ్య జిల్లా పీలేరులో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తని కట్టుకున్న భార్య ఆమె ప్రియుడు కలిసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. తన ప్రియుడి పేరు వెంకట సుబ్రహ్మణ్యం, భర్త పేరు కూడా సుబ్రహ్మణ్యమే. అయితే వెంకట సుబ్రహ్మణ్యంతో కలిసి సుబ్రహ్మణ్యాన్ని చాలా దారుణంగా ప్రాణాలు తీసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఈ నెల 8న సుబ్రహ్మణ్యం తినే ఆహారంలో మత్తు పదార్థం కలిపిందట తన భార్య ఉమాదేవి. అదిగో మీకు అక్కడ కనిపిస్తున్నారు ఆ దంపతులు. నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత రాడ్డు బండరాయి తీసుకొని అతన్ని దారుణంగా తల మీద కొట్టి అతని ప్రాణాలు తీశారు. ఉమాదేవి ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి రాత్రి 2:30 టైంలో అతని బైక్ను తీసుకెళ్ళి మదనపల్లె తిరుపతి హైవే మీద పడేసి వచ్చారట వాళ్ళిద్దరు. తెల్లవారుజామున 4:40 అప్రాక్సిమేట్లీ ఆ టైంలో అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో. అలా ఒక మూటని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళడం అక్కడ కనిపిస్తుంది. సో మూటలో కట్టేసి అతన్ని మూటను తీసుకెళ్ళి పడేసి వచ్చారు. రాడ్డు బండరాయి ఈ రెండు మళ్ళీ ఆధారాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి కట్ట కింద కుంటలో నీళ్ళలో పడేసి వచ్చారట. మృతుడి తండ్రి కృష్ణయ్యకి అనుమానం వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులకి రంగంలోకి దిగారు. కొంచెం పోలీసులకి స్టార్టింగ్లోనే డౌట్స్ వచ్చాయి. వైఫ్ని క్వశ్చన్ చేసినప్పుడు ఫ్యామిలీకి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా క్వశ్చన్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి డౌట్స్ వచ్చి ఇక ప్రాపర్గా వాళ్ళ స్టైల్లో విచారించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది, నిజం ఒప్పుకుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. అదిగో ఒక్కసారి మీరు అక్కడ చూడండి. ఉమాదేవి సుబ్రహ్మణ్యం దంపతులు వీళ్ళు. ఆ తల మీద మోసుకెళ్తున్న మూట కనిపిస్తుంది కదా అక్కడ. జనరల్గా మనందరికీ అర్థమైపోతుంది నైట్ అక్కడ చూడండి మార్నింగ్ 4:46 టైం 4:46 ఎర్లీ మార్నింగ్ 4:46 ఆ మహాతల్లి తన భర్త శవాన్ని అలా మూటలో కట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. చాలా తాపీగా వెళ్ళిపోతుంది చూడండి. కొంచెమైనా భయం లేదు, బాధ లేదు. హౌ రూత్లెస్ తను చూడండి ఒకసారి. అదిగో ఆ ప్రియుడు వెంకట సుబ్రహ్మణ్యం అంట అతని కోసం వాళ్ళిద్దరూ కలిసి ఆ భర్తని అదిగో అక్కడ కనిపిస్తున్నాడు వైట్ షర్ట్లో సుబ్రహ్మణ్యం, అతన్ని అలా దారుణంగా మత్తు మంది పెట్టి అతను తినే ఫుడ్లో అతను మత్తులోకి పడిపోయిన తర్వాత అతన్ని రాయి తీసుకొని కొట్టి అతన్ని చంపేసి అతని బైక్ ఏమో హైవే మీద పడేసి ఆ రాయి కర్ర తీసుకెళ్ళి ఇంకెక్కడో వాటర్లో పడేసి కుంటలో అతను ఒక మూటలో కట్టుకొని వెళ్ళి నెత్తి మీద పెట్టుకొని మోసుకెళ్తుంది చూసారా. అదిగో ఆ మూట పడేసి అదిగో మూట తీసుకువెళ్తున్నటువంటి విజువల్ అక్కడ మీకు కనిపిస్తుంది. కొంచెం ట్రై టు గివ్ ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్ పీసీఆర్. అది ఫుల్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేయండి ఆ విజువల్ని. అదిగో మూటలో కట్టుకొని వెళ్తుంది. ఆ తర్వాత అదిగో యూ కెన్ సీ దేర్ 4:46 టైం 8వ తారీఖు జరిగింది ఈ ఘటన. ఇట్స్ బిన్ 4 డేస్ బ్యాక్. అదిగో ఆ మూటను పడేసి చాలా క్యాజువల్గా అలా నడుచుకుంటూ వస్తుంది, ఏమీ జరగనట్లు, చాలా నార్మల్గా. జనరల్గా ఒక చిన్న కుక్క పిల్లకో లేదంటే పిల్లి పిల్లకో మన వల్ల దెబ్బ తగిలితేనే మనం విలవిల్లాడిపోతామే. కట్టుకున్న భార్య అన్నేళ్లు కాపురం చేసిన తన భర్తని తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి మత్తుమందు పెట్టి ఆ తర్వాత రాయితో కొట్టి చంపేసి అతన్ని మూట కట్టుకొని వెళ్ళి పడేసి వచ్చింది. హౌ హారిబుల్ షీ ఈజ్. ఎంత భయంకరమైన మనుషులు వాళ్ళు. చూడడానికి మనలాగే నార్మల్గానే ఉంటారు, రోజు పూజలు చేస్తారు, చాలా క్యాజువల్గా సింపుల్గానే ఉంటారు. తీరా చూస్తే అదిగో అక్కడ తన ప్రియుడు కూడా కనిపిస్తున్నాడు. అతను కూడా ఆ టైంలో 3:17 వాళ్ళ ఇంటికి రావడం అదిగో ఆ స్కూటీ మీద వస్తున్నాడు, మీకు కనిపిస్తున్నాడు. సో ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు వాళ్ళ స్టైల్లో క్వశ్చన్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఎందుకని ఇంత దారుణాలకి తెగబడుతున్నారనేది అర్థం కాని పరిస్థితి. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా భర్తల్ని చంపడం అనేది ఒక పెద్ద ట్రెండ్గా నడుస్తుంది. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దీస్ వర్డ్స్, బట్ దట్ ఈస్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. భర్తల్ని బాయ్ ఫ్రెండ్స్ని చంపడం ఇదేదో ట్రెండ్ అయిపోయింది.
మూటలు కట్టి పడేయడాలో, డ్రమ్ముల్లో కుక్కేయడాలో, కుక్కర్లో వండేయడాలు, లేదంటే మిక్సీలో పేస్టులు చేయడాలు, ఇవన్నీ చూస్తుంటే చాలా భయానకంగా ఉంది పరిస్థితి. అంతకుముందు వరకు మొన్న మనం చూసిన అదృష్టవశాత్తు తెలంగాణలోనే ఒక వ్యక్తి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఆ మహిళ చేసిన చాటింగ్ చూసి, అంటే నా మొగుడిని చంపేసే మనం హ్యాపీగా కలిసి ఉందాం, అది యాక్సిడెంట్ లాగా మొత్తం ఫ్రేమ్ చేసే అని చెప్పేసి చాట్ చేస్తే అది బయటపడి అతను లాస్ట్ మినిట్లో బ్రతికి బయటపడ్డాడు. అదృష్టవంతుడు, మోస్ట్ లక్కీయెస్ట్ హస్బెండ్ ఇన్ 2026. బట్ ఆ లక్ అందరికీ ఉండదు కదా పాపం. చూడండి ఎంతమంది ఎలా బలవుతున్నారు. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. సురేష్ జాయిన్ అవుతున్నాడు మనతో, మా ప్రతినిధి సురేష్. యా, ఒక్కసారి అధికారులు ఏమంటున్నారో కూడా విందాం మనం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి. టేక్ ఎ లుక్. రోడ్డు మీద ఒక డెడ్ బాడీ 8 ఎర్లీ మార్నింగ్ పడి ఉండడం చూసి మనం ఇనిషియల్గా రోడ్ యాక్సిడెంట్ అనుకొని కేసు నమోదు చేయకూడదు. కానీ అక్కడ ఉన్న బ్లడ్ స్టెయిన్స్ కానీ పూల్ ఆఫ్ బ్లడ్ ఇంజురీ అవన్నీ విచారించిన తర్వాత కాస్త సస్పిషన్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని విచారించగా ముందు రోజు నైట్ వాళ్ళ వైఫ్తో గొడవ పడింది అని విషయం తెలిసింది క్లియర్గా. సుబ్రహ్మణ్యం అని చెప్పి డిసీజ్డ్ వాళ్ళ వైఫ్ ఉమాదేవి, వాళ్ళిద్దరికి 7th నైట్ గొడవ అయింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 2 years నుండి కూడా కాస్త గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి. అండ్ ఆ కారణంగా ఆమె ఏదో ఒక విధంగా అతను ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆమె వేరే ఒక పర్సన్తో రిలేషన్లో ఉంది. ఆ పర్సన్ ఈమె ప్లాన్ చేసుకొని అతను ఈ హస్బెండ్ తినే ఫుడ్లో నిద్రమాత్రలు కలిపి అతన్ని పడుకోబెడుతుంది. పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పారామోర్ వస్తారు, సుబ్రహ్మణ్యం అతని పేరు కూడా. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిపి ఈ రోకలి అండ్ ఐరన్ రాడ్తో వాళ్ళ హస్బెండ్ని కొట్టి అక్కడి నుండి వాళ్ళు ఒక స్కూటీలో హస్బెండ్ బాడీని తీసుకొని వెళ్ళి నియర్ బై ఇంటికి ఒక 1 kilometer దూరంగా ఉన్న ఈ మదనపల్లి తిరుపతి రోడ్ మీద పడేసి అదొక రోడ్ యాక్సిడెంట్ హిట్ అండ్ కింద చిత్రీకరించారు. దాన్ని మన పీలేరు పోలీసు వాళ్ళు అండ్ మన రాచోటి ఎస్డిపిఓ వాళ్ళు కష్టపడి అదంతా ఛేదించి సీసీటీవీ ఫుటేజెస్, క్రైమ్ వెపన్స్ మరియు కన్ఫెషన్ అవన్నీ కూడా ప్రాపర్గా తెప్పించి బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్ అండ్ పూల్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా రికవర్ చేసి ఎఫ్ఐఆర్ పర్మిషన్ జరిగింది. ఇందులో ఖచ్చితంగా మనకి కన్విక్షన్ వస్తుందండి. థ్యాంక్ యూ. వాళ్ళ వైఫ్ ఉమాదేవి 40 years ఓల్డ్ అండ్ వాళ్ళ పారామోర్ ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉందో అతను 32 years ఓల్డ్ అన్మ్యారీడ్ పర్సన్. అతను ఈ టోల్ గేట్ దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ ఇద్దరికి కూడా ఇందులో క్రైమ్లో ఇన్వాల్వ్ ఉంది. సో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందండి. అట అతని వయసు ఏమో అరౌండ్ 32 years అట. అతను ఒక టోల్ గేట్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అంటే అప్పటికే సుమారు